కింగ్ నాగార్జున గొప్ప మనసు చాటుకున్నారు. ఏకంగా ఓ కాలేజీకి 2,00,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. అంతేకాదండోయ్! స్వయంగా ఆయనే ఆ కాలేజీకి వెళ్లి మరీ చెక్ అందజేశారు. అంతటితో ఆగకుండా ఆ కాలేజీతో ఆయనకున్న సంబంధాన్ని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతకు నాగార్జునను మెప్పించిన ఆ కాలేజీ ఏది? ఎక్కడుంది అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. కృష్ణా జిల్లా గుడివాడలో ఉన్న ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ వేడుకల్లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తాజాగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన రూసా భవనాన్ని నాగార్జున ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళాశాల అభివృద్ధికి ఏఎన్ఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. సినిమాకు 5,000 వచ్చే 1959లోనే ఈ కాలేజీకి ఏఎన్ఆర్ 1,00,000 విరాళం అందించారని తెలిపారు. గుడివాడ రావడం ఆనందంగా ఉందని, ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం గర్వంగా ఉందని నాగార్జున భావోద్వేగానికి లోనయ్యారు. రైతు బిడ్డ అయిన నాగేశ్వరరావుకు చదువు అంటే ఎంతో ఇష్టమన్నారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చదువుకోకపోయినా వేల మందికి బంగారు భవిష్యత్తును అందించారన్నారు. తన తండ్రి స్థాపించిన ఏ సంస్థ అయినా తనకు ఎంతో ప్రత్యేకమన్నారు. తన తరపున, తన కుటుంబ సభ్యుల తరపున ప్రతి ఏటా విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఏఎన్ఆర్ కాలేజీలో విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం తన కుటుంబం తరపున 2 కోట్ల విరాళం ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతోనే ఈ భారీ విరాళాన్ని ప్రకటించినట్లు తెలిపారు. మనుషులు శాశ్వతం కాదని, వారు చేసే పనులే శాశ్వతమన్నారు. ఏఎన్ఆర్ కాలేజీలో చదివిన చాలామంది విద్యార్థులు దేశ విదేశాల్లో ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. గుడివాడలో తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని నాగార్జున పేర్కొన్నారు. ఇదండి అసలు సంగతి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.